పిల్లాడు చూడండి, 2వ క్లాస్ చదువుకుంటూ ఉంటాడు పిల్లాడు. 2వ క్లాస్ చదువుకుంటున్న పిల్లాడిని అమ్మ రాత్రి పడుకుని, అంటే ఆవిడ పెద్ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆవిడ పడుకుని ఉండగా ఎవరు మాత్రం లోపలికి వచ్చి చూస్తారు? ఎవరు చూడరు. కొడుకు మాత్రం 2వ క్లాస్ చదువుకుంటున్నాడు. వాడిని పిలిచి, అంత పెద్ద అధికారినైతే మాత్రం ఆఫీస్లో పనిచేసే పియ్యని పిలిచి కాసేపు కాళ్ళట్టబోయ్ అంత కదా అమ్మ. ఆవిడ ఏమంటుంది? ఎవరిని పిలుస్తుంది? కొడుకుని పిలుస్తుంది. పిలిచి, రే నాన్న నా కాళ్ళు పట్రా అంటుంది. అని అమ్మ పడుకున్నప్పుడు అమ్మ చీర కొద్దిగా పైకి వెళ్ళింది అనుకోండి, ఆ పిల్లాడు అమ్మ కాళ్ళు పడుతూ అమ్మా ఏంటమ్మా నీ మోకాళ్ళ మీద ఇక్కడ ఇంత గరుగ్గా అట్ట కట్టేసినట్టుంది ఏంటమ్మా అంటాడు. అలా అడగడంలో పిల్లవాడు అమ్మ యొక్క ఆ మోకాలి చిప్ప మీద ఉన్న గరుకుతనాన్ని చూసి మురిసిపోయి అమాయకత్వంతో ఏమీ తెలియకుండా వాత్సల్యంతో అడుగుతాడా, లేకపోతే అమ్మలో ఆడతనాన్ని చూసి అడుగుతాడా? శంకరులు చెప్పిన ఆ శ్లోకాలలో ఆడతనాన్ని దర్శనం చేయగలిగిన దౌర్భాగ్యుడు ఎవడైనా ఉంటే వాడు రౌరవాది నరకములకు పోతాడు. అది శంకరుల యొక్క దృష్టి. పసిపిల్లవాడై చెప్పుకున్నారు శంకరాచార్యులు వారు ఆ శ్లోకాలు. అందుకని అమ్మా నీ మోకాళ్ళు గరుకెక్కాయమ్మా, మా తండ్రికి నమస్కరించి అన్నారు. అటువంటి తల్లి కనుక తల్లి వెళ్ళి ఆ అయ్యవారి పాదాలకి నమస్కారం చేసి శంకరుడితో కలిసి వచ్చి సింహాసనం మీద కూర్చుంటుందిట. కూర్చుని అసలే అమ్మ ఎరుపు, దానికి తోడు పక్కన భర్త వచ్చి కూర్చున్నాడు. కూర్చుని అందులోనూ అమ్మవారి వంక ఇలా చూస్తాట. పేరాల పరతశర్మ గారికి దర్శనమైంది రాత్రి పడుకుంటే. అమ్మో ఇలాంటి దర్శనం అయితే ఇది రాయొచ్చో రాయకూడదో అని ఆయనకి భయం వేసింది. రాయడం మానేశారు పద్యం. మర్నాడు రాత్రి పడుకున్నారు, మళ్ళీ అలాగే దర్శనం ఇచ్చింది అమ్మవారు. ఇదేమిట్రా మళ్ళీ ఇలాగే దర్శనం ఇచ్చిందని భయపడి మళ్ళీ రాయడం మానేశారు. 3వ రోజున మళ్ళీ దర్శనం ఇచ్చింది. ఇచ్చి, శర్మ దేనికి భయపడతావు, నేను నీకు ఇలాంటి దర్శనం ఇచ్చాను రాయ్ అంది అమ్మవారు. అంటే అప్పుడు పద్యం రాశారు శారదానంద లహరిలో. ఏమిటో తెలుసా అండి? బాల శశంకరేకపై వ్రాలిన ముంగురు లక్షరాకృతింగాల ఉమాముఖాబ్జమున్ కన్గొని చంద్రకళాధరుండు లలితాక్షరాభ్యసన తత్పరమీ చలితాధరమ్ము శిక్షాలసమన్న నవ్వుకును శాంకరిమాకు ప్రసన్నమయ్యడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారట. కూర్చుంటే అయ్యవారు అమ్మవారి వంక తదేకంగా ఇలా చూస్తున్నారట. చుట్టూ ప్రమదగణాలందరూ ఉన్నారు. అమ్మవారు అయ్యవారి వంక చూసి అందిట, ఏమిటా చూపు అసహ్యంగా బాగుంటుంది, ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎదురుగుండా, ఏమిటి అలా చూస్తారు నా వంక, పైగా చూసి పెరిమిలు తడుపుకుంటున్నారు ఏంటి అందిట. అంటే ఆయన అన్నట, పార్వతి నేనేం తప్పు చెయ్యట్లేదు, బాల శశాంకరేఖపై చూసావా నీ ముఖం చంద్రబింబంలా ఉంటుంది, దాని మీద నీ ముంగురులు ఇలా 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 పడ్డాయి. పడ్డప్పుడు ఒకటి లా పడింది, ఒకటి లా పడింది, ఒకటి లా పడింది. అది చదువుతున్నా, లలిత 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 అని చదువుకుంటున్నాను. ఒకవేళ చదవడం నా తప్పైతే ఈ పెదిమిల్ని నువ్వు శిక్షించు అన్నట్ట. అన్నప్పుడు పోదురు మీ గడుసుతనం అని నవ్విన అమ్మవారుందే, ఆ శంకరి మాకు ప్రసన్నమయ్యడు అని రాసుకున్నారు పేరాల భరతశర్మ గారు. అందుకని పక్కన అయ్యవారు వచ్చి కూర్చుంటే అసలే అమ్మ ఎరుపు, దానికి తోడు పక్కన భర్త వచ్చి కూర్చున్నారు. దానితో అమ్మవారి బుగ్గలు మరింత రాగరంజితములైపోతాయిట పాతివ్రత్యం చేత. అయ్యా సంతోషంలో ఒక్కసారి మా ఆయన కదా సరస్వతీదేవి ఇంత కచేరీ చేసింది, ఎంత గొప్పవారు మా వారు అని ఒకసారి ఇలా చెయ్యి పట్టుకుందామని ఇలా చెయ్యి పట్టుకోబోయిందిట. శంకరుడి చేతికి రిష్టువాచీలా కంకణాలా పిల్లపావులు చుట్టుకుంటాడు ఆయన. ఆ పిల్లపావు ఇదేదో అమ్మవారి చెయ్యి చక్క ఎర్రతామర పువ్వులా ఉంది, బాగుంది మెత్తగానని ఆ పాము మెల్లిగా అయ్యవారి చేతి మించి అమ్మవారి చేతి మీదకి ఎక్కిందిట. ఎక్కేటప్పటికి హరాహిభ్యో భీత పాము అని ఒక్కసారి అమ్మవారి కళ్ళల్లో భయం కనపడింది. నిజంగా ఆవిడ భయమా? ఆవిడ సమస్త జీవకోటిలో కుండలిని స్వరూపంతో పావుగా పడుకుని ఉండేదే ఆవిడే. శివలింగం లింగాకారంలో ఉంటే పావుగా చుట్టుకుని ఉండేదే ఆవిడే. అటువంటి తల్లి. కానీ శంకరుల దర్శనం చూడండి అమ్మా, అప్పుడమ్మా నీ కళ్ళల్లో భయం కనపడింది. హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జనని. అమ్మ నీ కళ్ళల్లో వీరరసం కనపడింది. ఎప్పుడో తెలుసా? మహిషాసురుణ్ణి చంపినప్పుడు, భండాసురుణ్ణి పరిమార్చినప్పుడు. ఇలాంటి కథలు చెప్పరు. అమ్మ దగ్గర చెప్పేటప్పుడు మంచి సంతోషంగా ఉండాలి. అమ్మతో మాట్లాడేటప్పుడు చాలా గొప్పగా ఉండాలి. ఆ మాటలలో లాలిత్యం ఉండాలి. అందుకని ఎంత అందంగా మాట్లాడతారో చూసారా శంకరులు. ఆయన అంటారు, అమ్మ నీ కళ్ళల్లో వీరరసం ఎలా కనపడిందో తెలుసా? అసలు నీ పాదాల దగ్గర పూజ చేసినవి తెల్ల తామరలు, ఆ తెల్ల తామరలు ఎర్ర తామరల్లా కనపడుతున్నాయి ఇవాళ. ఎందుకో తెలుసా అమ్మ? ఆ తామర పూలు నీ వంక చూసి అచ్చు పుష్కరేక్షణ అని పేరు కదా అమ్మవారికి, అచ్చు అమ్మవారి కళ్ళు మాలా ఉంటాయంటారు అని ఇలా చూసేయట.
ఏమిటి మీకు నాకు పోలిక అని అమ్మవారు ఇలా చూసింది ఒక్కసారి. చూసేసరికి ఆ ఎరుపుతనం తెల్లతామరకెళ్ళి తెల్లతామర ఎరుపుతామర అయిపోయింది. అందుకని గెలిచేసింది అమ్మవారు చూపుతోటే. అందుకని సరసిరుహసౌ భాగ్య జననీం, అమ్మ నీ కళ్ళల్లో ఎరుపుతనం కనపడిందమ్మా. సఖీషు స్మేరాతే, నీ చెలికత్తెలందరితో కలిసి నువ్వు హాస్య ప్రసంగం చేస్తుంటావు. చుట్టూ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని నువ్వు వాళ్ళతో ఏదో పూలబంతులాడుతూ సంతోషంగా ఉల్లాసంగా మాట్లాడుతుంటావు. అప్పుడు నీ కళ్ళల్లో ఏం కనపడిందో తెలుసా అమ్మా? సఖీషు స్మేరాతే, హాస్యరసం కనపడింది నాకు. మయి జనని దృష్టి సకరుణ, అమ్మ నన్ను చూసినప్పుడు ఏం కనపడిందో తెలుసా అమ్మా? శోకరసం గురించి మాట్లాడరు శంకరులు. దాక్షాయణిగా నువ్వు ఆ రోజున శరీరం విడిచిపెట్టడం అవన్నీ మాట్లాడరు, కరుణారసం గురించి మాట్లాడతారు. అమ్మా నన్ను చూసేటప్పటికీ నేను నీ పిల్లాన్ని కదమ్మా. మయి జనని, మనందరి తరపున ఇవాళ శంకరాచార్యులు వారు చేసేస్తున్నారు ప్రార్థన. అమ్మ నన్ను చూసేసరికి కొడుకు అని ఒక్కసారి సకరుణ, నీ కళ్ళల్లో కరుణారసం కనపడిందమ్మా. 8 రసాలు చెప్పారు శంకరాచార్యులు వారు. శివే శృంగారార్థ తదితర జనే కుచ్చనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహసౌ భాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. 9వ రసం ఏది? శ్లోకంలో 9వ రసం ఎక్కడ చెప్పారు? మరి నవరసాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే శంకరుల గడుసుతనం చూడండి. ఆయన అన్నారు అసలు ఈ 8 రసాలు ఎక్కడి నుంచి వస్తాయి? శాంతరసంలోంచి వస్తాయి. అసలు మా అమ్మ స్వరూపం ఏమిటి? మా అమ్మ శాంతంగా ఉంటుంది. మా అమ్మ చాలా కోపం అండి అని ఎవరైనా అంటారా? అమ్మ అంటేనే శాంతం. అందుకే పిల్లలు పరిగెత్తుకొచ్చి అమ్మ ఒళ్ళో పడిపోతారు, అమ్మ జడ లాగుతారు, అమ్మ చీర లాగుతారు. ఎంత చిత్రం అండి మీకు సృష్టిలో. అందుకే నాన్నగారి చొక్కా వేసుకునే కొడుకు కనపడ్డాం. మా నాన్నగారు చొక్కా నేను వేసుకుంటానని నాన్నగారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ చొక్కా వేసుకుని బీరువా ముందు అద్దం ముందు నించుని చూసుకునే కొడుకుని మీరు చూసారా? అలా ఉండడు కొడుకు. ఆడపిల్ల చూడండి, అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోతే ఓ 15-16 ఏళ్ళు వచ్చాయనుకోండి, అమ్మ మడాత చీర తీసి అమ్మ పమిటి ఎలా వేసుకుంటుందో అలా పమిటి వేసుకుని ఆ చీర ఇలా కట్టుకుని అద్దం ముందు నించుని చూసుకుని నేను అచ్చమ్మలా ఉన్నానా, నేను అచ్చమ్మలా ఉన్నానా అంటారు. ఏమిటి అచ్చమ్మలా ఉన్నానా? అమ్మ అంత సౌందర్య రాశ, అంతే సౌందర్య రాసే వాళ్ళకి. వాళ్ళ వరకు వాళ్ళకి ఎవరి అమ్మ వాళ్ళకి రాశీభూతమైన సౌందర్యం. వాళ్ళమ్మ వాళ్ళకి పరమశాంతమూర్తి. మా అమ్మ కోపం వచ్చినా ఇట్టే పోతుందంటారు. అమ్మ దగ్గరికి వెళ్ళి చేరిపోవడంలో ఉన్న తృప్తి పిల్లలకి దేంట్లో ఉండదు. అందుకే మీరు చూడండి, అన్నం పెట్టేది అమ్మే పెడుతుంది. జీవితంలో అన్నింటికన్నా దౌర్భాగ్యం అంటే ఏమిటో తెలుసా అండి? అమ్మ చేతి అన్నము తినని వాడెవడైనా ఉంటే వాడు దురదృష్టవంతుడు తప్ప ప్రపంచంలో దురదృష్టవంతుడన్నవాడు లేడు. ఎందుకని? అమ్మ పెట్టిన ప్రతి ముద్దలో అమృతం కలిసి ఉంటుంది. అమ్మ మాట్లాడిన ప్రతి మాటలో తాపత్రయం ఉంటుంది. అమ్మ చేసినటువంటి ప్రతి ఆశీర్వచనంలో పరమేశ్వరుని యొక్క ఆశీర్వచనం ఉంటుంది. అమ్మ ఆలోచనలు సర్వకాలముల యందు బిడ్డడి యొక్క అభ్యున్నతిని కోరుకున్నవై ఉంటాయి. ఆ అమ్మ పోల్చినట్టు వేరొకరు పోల్చలేరు కూడా. అందుకే చూడండి, తల్లులు చాలా అమాయకంగా ఉన్నట్టుంటారు, కానీ వాళ్ళు ఎంత గొప్ప పోలిక వేస్తారంటే, వాడు అంత ఎత్తునుంటాడు, 7 అడుగులు ఎత్తుంటాడు, ఇంత లావునుంటాడు చూడ్డానికి. కొత్తగా పరిచయం అయినప్పుడు, కొత్తగా పెళ్ళయిందనుకోండి, అత్తారింటికి వెళ్ళాడు అనుకోండి, వాడికి ఏదో గట్టిగా నువ్వులు గుండా వేసి 2-3 మాటలు అత్తగారు అన్నం పెడుతుంది. వెంటనే తల్లి అంటుంది వాడికి, అన్ని మాటలమ్మా వదిన గారు నువ్వులు గుండా వేసి పెట్టకండి, వాడికి దగ్గు వచ్చేస్తుంది, ఇట్టే వేడి చేసేస్తుంది వాడికి అంటే, అదేమిటండి మా అల్లుడు చక్కగా ఇంత లావున అంత ఎత్తున ఉంటాడు, మంచి పర్సనాలిటీ అని మురిచిపోయాం, ఏమిటి అంత ఆరోగ్యం అంత తేలిక అంటే, మా వాడు అంత గట్టి ఆరోగ్యం ఉన్నవాడు కాడు అందో అమ్మ. ఆ మాటలలో లాలిత్యం చూడండి. మళ్ళీ ఆ మాటలలో కొడుకు యొక్క గొప్పతనం తగ్గకూడదు. మా వాడు గాజుకాయ అంటుంది. గాజుకాయటే ఎంత గొప్ప మాట చూడండి. గాజుకాయ ఇంత ఉంటుంది, అయితే కింద పడితే పగిలిపోతుంది. మా వాడు అంత ఎత్తునుంటాడు, ఇంత లావునుంటాడు. ఎందుకు? అంత ఆరోగ్యం కాదు. మా వాడికి జాగ్రత్తగా వండి పెట్టాలి. వండి పెట్టుకున్నానేమో వాడిని ఇంత చేసుకున్నాను. ఆ పువ్వు పాడి చేయకండే, పెరట్లో ఎంతో కష్టపడి మొక్కేస్తాడు ఆయన. అది మొగ్గ వేసి ఇంత పువ్వు ఇలా విరుస్తుంటే అరుగు మీద కూర్చుని ఆ పువ్వును చూసుకుని మురిసిపోతుంటాడు. మనవలు అలా వెడుతూ ఆడుకుంటూ గవ్వబా కొమ్మ ముట్టుకుంటాం, రే రే కొమ్మలు 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 పువ్వు పాడైపోతుంది అంటాడు.
అలా ఇన్నాళ్ళు కష్టపడి పెంచుకున్న కొడుకు వాడి ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో అని తాపత్రయం అమ్మకి. ఇది అమ్మతనం, అందుకని శంకరులు అంటారు, ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని మయి జనని దృష్టి సకరుణ, అమ్మ నువ్వు నా వంక ఎప్పుడు చూసినా కరుణ తప్ప ఇంకోటి ఉండదమ్మా, ఇది అమ్మకే చెల్లింది. నువ్వు జగజ్జననివి కదా, నువ్వెలా చూస్తావు? కరుణతోనే చూస్తావు. కాబట్టి 9వ రసం ఎక్కడి నుంచి వచ్చింది? శాంతరసంలోంచి 8 రసాలు వచ్చాయి. మళ్ళీ 8 రసాలు ఎక్కడికెడతాయి? శాంతరసంలోకి వెళ్ళిపోతాయి. అందుకని శివుడి గురించి చెప్తే ఏమంటాం? శాంతం పద్మాసనస్థం శిశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగుం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం అంబికావామభాగే నానాలంకారయుక్తం స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి అంటాం. ఇద్దరిది ఒకే లక్ష్యం. అందుకని అమ్మవారి కళ్ళల్లో నవరసాలు ఉలికించి అలా మనం చూడ్డంలో మన మనస్సు ఒక్కసారి అక్కడ నిలబడితే అమ్మవారి కన్నుల వంక చూశామా ఆవిడ మనని ఉద్ధరించేస్తుంది. అందుకని ఎలాగో అలా మన దృష్టిని అమ్మవారి కళ్ళ వైపుకి తిప్పాలని, ఆ దృష్టి మన మీద పడేటట్టు చెయ్యాలని చూడని వాడిది దోషం. ఇలా చూశారా అమ్మ వంక, అమ్మ ప్రేమతో పొంగిపోతుందంతే. అందుకని ఒక్కసారి అమ్మ వైపుకి తిప్పాలి, అమ్మ ముఖం వైపుకి, అమ్మ కళ్ళ వైపుకి. దానికోసమని మామూలుగా చెప్తే కళ్ళ గురించి వీడు వినడని ఆ కళ్ళల్లో ఉన్న రసాల్ని పండించి, అమ్మ పాతివ్రత్యాన్ని పండించి, అమ్మతనాన్ని పండించి, అమ్మ బిడ్డల యొక్క అనుబంధాన్ని పండించి, మన మనస్సు లయమైపోయేటట్టు చేసి, మనం అమ్మ కళ్ళ వైపు చూసేటట్టు చూసి, ఆ చూపు వల్ల మనం కృతార్థులమయ్యేటట్టు చూసి 32 ఏళ్లలో ఇన్ని స్తోత్రాలు ఇచ్చి మన్ని ఉద్ధరించడం కోసం అంత పరిశ్రమ పడిపోయిన శంకరులకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? వారి పాదములకు శిరస్సు ఉంచి నమస్కరించి తీర్చుకోవాలంటే. చాలా గొప్ప శ్లోకాలు, ఎందుకంటే రేపు పూర్తి చేస్తాం కాబట్టి. శంకరులు నీరాజనం ఇస్తారు అమ్మవారికి. శంకరులు ఇచ్చే నీరాజనం అంటే ఎలా ఉంటుందో, అమ్మ పాదముల మహిమేమిటో రేపటి రోజున మీకు అమ్మ పలికించినంత మేర వ్యాఖ్యానం చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.